మేడం ఇక్కడికే రావాలి, ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలి. ఒకవేళ సోనియా గాంధీ గారు పోటీ చేయకుంటే మీరు చేస్తారా? మేడం ఆదేశిస్తే, ఖర్గే గారు డైరెక్షన్ ఇస్తే ఐ హ్యావ్ టు. సార్ చెప్పాలా, ఖర్గే గారు ఇస్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్. మరి పీసీలు వీళ్ళు వాళ్ళు అందరు కూర్చొని తీసుకునే నిర్ణయాలు ఇవి. మీరు నేను సంబరపడిపోయి నాకు నాకు అనుకుంటే అయ్యే పని కాదు. సో ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్. ఒక సిస్టము, ఒక పద్ధతి ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం పాటించాలి అంతే. కానీ ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క వైఫ్ పోటీ చేస్తుంది. అంటే ఇక్కడ రేణుకా చౌదరి చెక్ పెట్టేందుకే బట్టి వైఫ్ని ఇక్కడి నుంచి బరిలో దింపుతున్నారనే టాక్ ఉంది, నిజమేనా? ఏంటండి, నేను ఆమెని పోలుస్తున్నారా, నన్ను ఆమెని? వాట్ ఈస్ దిస్? బయట టాక్ ఉంది. బయట టాక్ ఇస్ వెరీ చీప్, కానీ ప్లీజ్ డోంట్ కంపేర్ మీ విత్ హర్. షీ ఈజ్ హూ షీ ఈజ్. షీ ఈజ్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ వైఫ్. మరి ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నాదేముందండి, నేను ఓన్లీ 35 years పార్లమెంట్ పనిచేసిన దాన్ని, మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసి గెలిచిన దాన్ని. దీస్ ఆర్ స్మాల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయిలే. కాబట్టి నన్ను ఆవిడ్ని పోల్చొద్దండి. అంటే మీరేమో సోనియా గాంధీ పోటీ చేయించాలి అక్కడ నుంచి మీరే చూస్తున్నారు, మనం కానీ అక్కడ నుంచి అనుకున్నాక బట్టి వైఫ్ దరఖాస్తు తప్పు, ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చింది అది కదా. తప్పు. మరి ఎట్లా? అంటే చాలా మంది ఇచ్చినారు అప్లికేషన్లు, ఇవ్వడానికి ఏముందిలే కానీ. బట్ వన్స్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ సోనియా గాంధీ గారు, మేడం ఎస్ నో అనే వరకు కొంచెం మనం ఓర్పు పట్టి ఉంచాలా. వీ షుడ్ వెయిట్. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ అవర్ లీడర్ అండ్ మేడమే తెలంగాణ ఇచ్చారు. కాబట్టి మాకున్న హక్కుతో మేము డిమాండ్ చేస్తున్నాం మేడం రావాలని. అంత లోపల ఇవన్నీ బయట టాక్ ఏంటంటే మీకు చెక్ పెట్టేందుకే బట్టి భార్యను దింపారు నాకెందుకు చెక్కు అని. పెట్టాలండి? ఎవరు పెడతారు నాకు చెక్కు? అంత మొనగాడు ఎవడు ఉన్నాడండి? రేణుకా చౌదరికి చెక్కు పెట్టే నాదుడు ఇంతవరకు ఎవరు పుట్టలేదు, అధిష్టానం తప్పితే. దేర్ ఇస్ నో వన్ హియర్. దీనికి నన్ను చెక్కు? పార్టీ కోసం పనిచేసింది, నేను కాంగ్రెస్ మనిషి కాదా? సో ఇవన్నీ ఎవరో సృష్టించిన చీప్ కథలు. ఐ కాన్ బి బాదర్డ్. నేను వీటికి రెస్పాన్స్ ఇవ్వటం కానీ కూడా మొన్న waste. చూసాం కదా, బట్టి వైఫ్ ఖమ్మం నుంచి దాదాపు 500,000 వెహికల్స్ తోటి ఆమె లేదండి, గాంధీ భవన్కి వచ్చి మరి మీరు మీడియా కూడా 500, 1000 కార్లు, ఈ టోల్ గేట్ లో చూడండి ఎన్ని కార్లు తెలుస్తుంది. తీసుకొచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారండి. తెలియక చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది నామినేషన్ అప్పుడు ఇట్లా చేయొచ్చు, అప్లికేషన్కి తాటహాసం. సర్లే, అంటే వారికి బట్టికి తెలియకుండా అయితే చేయరు కదా వైఫ్. అఫ్ కోర్స్. ఇక ఆయనకు తెలియకుండా ఆవిడ చేస్తుందని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. మరి ఆయన ఏమైనా గైడ్ ఇచ్చారేమో మనకి. ఐ డోంట్ నో. నేను ఎలా అంటాను ఏదైనా. ఆయన నాకు చెక్కు పెట్టడానికి ఆయన పిల్లల్ని రంగంలోకి దించుతున్నారా? అది చాలా సిల్లీగా ఉంది అసలు. ఆయన నన్నేంది చెక్కు పెట్టేది? నన్ను ఎవరు చెక్కు పెట్టలేదు. నేను పోటీ చేసినా చేయకపోయినా, పొజిషన్ ఉన్నా లేకపోయినా, ఐఎమ్ దేర్ యాజ్ రేణుకా చౌదరి ఆడబిడ్డ. ఐ విల్ బి దేర్. అసలు ఎక్కడ మీకు బట్టికి ఎక్కడ గొడవ వచ్చింది? ఏమైనా అసలు దేర్ ఇస్ నో రీజన్ అండి. దేనికి గొడవ పడాలి? ఆయన రిజర్వ్ సీట్లో పోటీ చేస్తారు, నేను వెళ్ళి చేయలేను కదా. నాకు చుట్టం కాదు ఎవరన్నా ఉన్నారా? నేను ఎప్పుడన్నా నా కూతుర్ని, నా అల్లుల్ని, నేను నా కొడుకుల్ని ఎవరిని దించలేదే. ఐఎమ్ నాట్. నేను ఈ కాంపిటీషన్, నేను ఉండేది పార్టీ కోసం. పార్టీ ఇచ్చిన దీని ప్రకారంగా పని చేసుకుంటూ పోతున్నా. ఆయన అలిగేదానికి నేను నలిగేదానికి దేర్ ఇస్ నో రీజన్. సో ఈ క్వశ్చన్స్ నన్ను ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే బయట టాక్ రేణుకా చౌదరి మధ్యలో బట్టి మధ్యలో ఏదో వైరుధ్యం మరి ఉంది, ఇప్పుడు గ్యాప్ ఈ ఉంది ప్రశ్న అనేది. మీరు బట్టి గారిని అడగండి. అట్లయితే నన్ను ఎందుకు అడుగుతారు? నేను చెప్పేసాను, ఐ హ్యావ్ నో రీజన్. వేర్ ఇస్ ద మీటింగ్ గ్రౌండ్? వేర్ ఇస్ ద కాంపిటీషన్? వేర్? ఎక్కడ? ఏ పరిస్థితుల్లో నాకు ఆయనకి పోటీ? నో వేర్. ఆయన పోటీ చేసే సీట్లో నేను చేయలేను, నేను జనరల్ సీట్లో చేస్తున్నాను. సో వేర్ ఇస్ ద కాంపిటీషన్? కారణమే లేదు, అనవసరం. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడి దాదాపు 50 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డికి